హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. అందరికీ ఈరోజు శ్రీరామ నవమి, దేవీ నవరాత్రులు 9వ రోజు సందర్భముగా హనుమ, సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న సహిత శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణ అనుగ్రహం సిద్ధించుకోక. శ్రీరామ్ జయ రామ్, హర హర మహాదేవ్. సర్వధర్మ సమన్వయము వర్ధిల్లుగాక, స్వధర్మ రక్షణ సిద్ధించుగాక. అందరూ శుద్ధ విద్య, మహావిద్య, ప్రాణ విద్య, స్వర విజ్ఞానం నేర్చుకుని వర్ధిల్లుదురుగాక. స్వాతంత్రంగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ విద్యా విత్తం వీరం, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము సిద్ధించి భారతదేశం అంతా కూడా ఆనంద తాండవం చేయుదురుగాక. మరి దేవీ నవరాత్రులు, మరి శ్రీరామనవమి నవరాత్రి ఏమిటి అని ఆలోచిస్తే ప్రాణ సాధన రహస్యము, శుద్ధ విద్యా రహస్యము, శ్రీ విద్యా రహస్యము, మహావిద్యా రహస్యము, దశ మహావిద్యల యొక్క రహస్యం. ఈ చైత్రమాసం ఆదిపరాశక్తి దేవతలందరూ, ముక్కోటి దేవతలు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, లక్ష్మీ, సరస్వతి, పార్వతులు, గణపతి, సుబ్రహ్మణ్యం, ఇంద్రాది దేవతలు, ఋషులు అందరూ కూడా బండాసురుడు అనేటటువంటి రాక్షస బాధలు తట్టుకోలేక వీరందరూ ఆ బండాసురుణ్ణి సంహరించలేక ఆదిపరాశక్తి ముగ్గురమ్మల మూలపటమ్మ, మహాపెద్దమ్మ దుర్గమ్మ శ్రీనగరములో ఉన్నటువంటి చింతామణి గృహములో ఉన్నటువంటి అఖండమైన ఆ జగన్మాతకి తమ సర్వస్వాన్ని సమర్పించి యజ్ఞగుండంలో ఆహుతి అవ్వడం కారణంగా ఆ జగన్మాత చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించింది. లలితా పరదేవతగా ఆమెని స్తోత్రం చేశారు. లలిత అంటే లావణ్యము, లాస్యము, సుకుమారము, సౌందర్యము అని గతంలో చెప్పుకున్నాం. సాక్షాత్తుగా కామేశ్వరి, మహా త్రిపుర సుందరి అమ్మవారు, పంచాశత్ పీఠాధిశాయిని, శ్రీచక్ర సంచారిణి ఆ జగన్మాత, వారాహి, శ్యామల, ముక్కోటి దేవతలు అందరినీ సృష్టించి బండాసుని సంహరించారు. అట్లాంటి దివ్యమైనటువంటి జగన్మాత కామేశ్వరి అంటే మహాశక్తి. ఒకటే ఉంటే సరిపోదు, శివుడు కూడా కావాలి. ఆయనే మహాకామేశ్వరుడు. కామేశ్వరి, కామేశ్వరుల యొక్క ఆనంద తాండవమే ఈ సృష్టి చరాచరాన్ని సంరక్షించుట. ఆమె నుంచే అనేక కోటి బ్రహ్మాండాలు ఉద్భవించాయి. అహంకారం, మమకారం, స్వార్థం, భేదం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వచ్చాయి. అలాంటి సందర్భంలో నేను గొప్ప, నేను గొప్ప అనుకున్నప్పుడు పుష్పక విమానం వచ్చింది. అందులో వసున్యాది వాగ్దేవతలు, అమ్మవారి యొక్క సేవకులు ఉన్నారు. అమ్మవారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి అన్నారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని. మనమే ఈ 3 లోకాలు పరిపాలించేవాళ్ళు అనుకుంటే మళ్ళా పరిపాలించే ఒక అమ్మ ఉందా అని అప్పుడు కానీ అర్థం కాలేదు. ఎందుకు? అహంకారం, మమకారం, స్వార్థం, నీది నాది, నాది అడ్డనామాలు, నాది నిలువు బొట్టు అనుకోవడం వల్లనే ఆ అహంకారాన్ని అణిచిపెట్టడానికే మహా త్రిపుర సుందరి కామేశ్వరి, కామేశ్వరులు తమ సేవకుల చేత ఆహ్వానం ఇచ్చారు. ఆహ్వానంలో పుష్పక విమానంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు బయలుదేరుతున్నారు. వాళ్ళు బయలుదేరేటప్పుడు ఆ పుష్పక విమానంలో అనేక కైలాసాలు, వైకుంఠాలు, బ్రహ్మలోకాలు కనబడుతున్నాయి. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమల్ని పోలి అనేక కోటాన మంది ఉన్నారు. ఎప్పటికో ఆ సుధాసాగరం దాటి శ్రీనగరానికి వచ్చారు. అప్పుడు లోపల ప్రవేశించడానికి అవకాశం లేదు. అక్కడికి వచ్చేటప్పటికల్లా వీళ్ళకి మనకొక అమ్మ ఉంది, మనల్ని పరిపాలించే అమ్మ ఒకరున్నారు అని ఈ 3 గుణాలకి అహంకారం, మమకారం నశించింది. మనం కాదురా, మనం నేను గొప్ప, నేను గొప్ప, నా పార్టీ గొప్ప, నా మతం గొప్ప, నా కులం గొప్ప, నా గోత్రం గొప్ప అన్ని అక్కడ నశించినాయి. దాంతో పరిశుద్ధమయ్యారు. అప్పుడు సత్యలోకంలో ప్రవేశించడానికి అమ్మవారి సన్నిధికి రావడానికి అవకాశం లభించిందా అంటే లేదు, అమ్మవారే అయిపోయారు.
తామే అదైపోయారు. అంటే అమ్మవారు శ్రీ శక్తితో ఉన్నారు. అట్లాంటి అమ్మవారి రూపంగానే వీరు ముగ్గురు మారిపోయారు. అప్పుడు ఆ శ్రీనగరంలోకి ప్రవేశించడానికి అవకాశం వచ్చింది. ఆమెను చూడగానే వడలు పులకరించిపోయింది, ఆనందం కలిగింది. నోటి మాట లేదు. అమ్మవారి పాదాలకి నమస్కరించేటప్పటికీ అమ్మవారి పాదాల్లో, ఆ పరాశక్తి యొక్క పాదాల్లో అనేక కోటి బ్రహ్మాండాలన్నీ కడగబడుతున్న నీడలు. అప్పుడు ఇంకవారు క్షమాపణ, క్షమస్వ జగదాంబ, కామేశ్వరి కామేశ్వర, దాసోహం దాసోహం దాసోహం, మా జన్మ ధన్యోహం ధన్యోహం అన్నారు. అప్పుడు అమ్మ అప్పుడు ఆశీస్సులు ఇచ్చారు. మీకు కూడా కావాలా? మీ అహంకారం, మమకారం, స్వార్థం విడిచిపెట్టండి, గురువుని పట్టుకోండి, దశ మహావిద్యలు నేర్చుకోండి, స్వరయోగం నేర్చుకోండి, మంత్రదీక్ష పొందండి, సాధన చేయండి. ఆ పరదేవత పాద సన్నిధి యందు నిరంతరము ఆనందముగా, శాంతిగా, జన్మ జన్మల పర్యంతం కూడా స్వాతంత్రంగా జీవిద్దాం. ఏకం సత్ విప్రాణ బహుదా వదంతి యతో మత్ తతో పత్ అన్నారు. అంటే ఎంతో మంది మహాత్ములు ఎన్నో మార్గాలుగా చెప్పారు. ఎన్ని మతాలుంటే అన్ని మార్గాలుగా చెప్పారు, కానీ అన్ని దేవతలుగా, అన్ని సాంప్రదాయాలుగా చెప్పలేదు. ఒకే గుమ్మంలోంచి వెళ్ళడానికి, నీ దగ్గరికి, అమ్మ దగ్గరికి వెళ్ళడానికి గుమ్మాలు ఏర్పాటు చేశారు, దారులు ఏర్పాటు చేశారు తప్ప ఏకాన్ని అనేకం చేయలేదు. ఇప్పుడు మీరు అనేకంలో ఉన్నారు. అనేకాన్ని ఏకం చేయండి. అనేకములో ఏకేశ్వర ఉపాసన చేయండి. శివశక్తుల యొక్క ఉపాసన చేయండి. దశ మహావిద్యల యొక్క ఉపాసన చేయండి. శక్తివంతులుగా మారండి. ఆ పరదేవత మీరుగా మారండి. మారతారు. జీవో బ్రహ్మ ఇవ నపరః. ఈ జీవుడు బ్రహ్మానికి వేరుగా లేడు. కనుక ముఖ్యంగా మీరందరూ కూడా ఆ పరదేవతని ఆశ్రయించండి, గురువుని ఆశ్రయించండి, గురువు చెప్పినటువంటి సాధన చెయ్యండి, తరించండి. ఈ సదావకాశం మీ అందరికీ. గురువు తన హృదయం యొక్క తలుపుల్ని ఓపెన్ చేశాడు. తలుపులు మూసుకోకముందే వీరందరూ వచ్చి ఆశ్రయించండి, సేవించండి, తరించండి. సదావకాశాన్ని వినియోగించుకోండి. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.